హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు శ్రీతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి ఈరోజు మన వీడియోలో మైదా పిండితో చిన్న చిన్న చిప్స్ అండి ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే హాఫ్ కేజీ మైదా అండి. హాఫ్ కేజీ మైదాకి ఈ గరిటె చూపిస్తున్నాను కదండి, అదే గరిటెతో ఒక గరిటెడు బియ్యపిండి వేసుకున్నాను. బియ్యపిండి వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్టు, 2 టేబుల్ స్పూన్ల వాము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్న ఇదే గరిటెతో 2 గరిటెల నెయ్యి అనేది వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేతితో కలిపేసుకోండి. చేతికి చిన్న ఉండల్లాగా ఇది అయితే చూడండి, ఇలా అయితే మనకు నెయ్యి అనేది సరిపోయినట్టే. కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వలన కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి. ఇవైతే హాట్ వాటర్ కాదు, నార్మల్ వాటరే వేసుకొని పిండిని బాగా కలుపుకోండి. ఎక్కువ వాటర్ వేయొద్దండి, మైదా పిండి కదా అసలే పలచగా అయిపోతుంది. ఈ కన్సిస్టెంటీలో వస్తే మనకు పిండి అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేద్దాం. చూడండి, పక్కన పెట్టేసిన తర్వాత 1 అవర్ తర్వాత దీన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మిగిలిన దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. మరీ పల్చగా కాదు, మరీ లావుగా కాకుండా మీడియంగా చపాతీలాగా ఒత్తుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఈలోగా మనం స్టవ్ పైన ఆయిల్ అనేది పెట్టేద్దాం. సింగిల్ హ్యాండ్ అండి, మీకు ఒక్కొక్కటి మిస్ చేసేస్తున్నాను, ఏమనుకోవద్దు. అన్నీ మనమే కదా చేసుకోవాలి, ఎవరు తీసేటోళ్ళు కూడా లేరనమాట. అందుకోసమని ఒక్కొక్కటి స్కిప్ అవుతుంది. నేనైతే అది ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. చూడండి, ఇలా వస్తే మనకి కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంత పలచగా కాదు, అంత మందంగా కాదనమాట. ఓకేనా. చూడండి, చాక్తో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవడమేనండి. ఓకేనా. ఇంతే అండి, చాలా ఈజీ. చూడండి, ఇలా లెగిసిపోతాయి అన్నమాట. ఏం అంటుకోవు. మరి పల్చగా అయితే అతుక్కుపోతాయి, కానీ మీడియంగా ఉంటాయి కాబట్టి ఏం అతుక్కుపోవు అనమాట. ఓకేనా. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత ఇవి ఫ్రై అవ్వడానికి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. అప్పుడు ఇవి ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డ్ కలర్ వస్తే మనకి ఇవి రెడీ అయిపోయినట్టే. పిల్లలు తినడానికైతే చాలా బాగుంటాయండి. వాము వేసాం కదా, డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదన్నమాట. ఒక 20 డేస్ అయితే మనకు స్టోరేజ్ ఉంటాయండి. ఓకేనా. ఎవరికైనా నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఓకేనా. చూడండి, గోల్డ్ కలర్ అయితే మనకు వచ్చేసాయి. తర్వాత జాలి గంటతో తీసుకొని గిన్నెలో వేసుకుందాం. మిగిలిన పిండిని కూడా సేమ్ అట్లానే చపాతీలా పాముకొని కట్ చేసుకొని ఒక్కొక్కటిగా వేయించుకోవడమే. చూడండి, మాడిపోకూడదండి, అసలు టేస్ట్ అయితే బాగా రావన్నమాట. గోల్డ్ కలర్ వస్తే మనకి ఇవి రెడీ అయిపోయినట్టే. ఓకేనా అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ట్రై చేసిన వాళ్ళు మాత్రం ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.